నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలోని సోమయ్య చెరువు వద్ద శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జనవరుల గురించి అవగాహన కల్పించామని ఇరిగేషన్ ఈ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నీటి వనరులపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. చెరువులు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, చెరువులో నీరు ఉంటే రైతుల పంట పొలాలు కూడా సమృద్ధిగా పండుతాయని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచ్లు బొమ్మన మల్లేశం, కనకరాజు, భానుప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్ కుమార్, కార్యదర్శులు వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, రాములు, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ మహారాజ్, లస్కర్ లక్ష్మణ్, వ్యవసాయ విస్తరణాధికారి శ్రీలత, ఫీల్డ్ అసిస్టెంట్ భిక్షపతి, కారోబార్ రమేష్, మధు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోజుల ప్రజాపాలన భాగంగా నీటిపారుదల శాఖ ద్వారా ఈరోజు ఇక్కడ చెల్మెడ గ్రామంలో నిర్వహించడం జరిగింది. చెరువు దగ్గర చెరువులు అభివృద్ధిగా ఉండాలంటే చెరువులలో మట్టి కానీ ఇతర అంశాలపై ఇక్కడ క్లియర్గా మేము చర్చించడం జరిగింది. సమావేశంలో అందరికీ చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అవగాహనతో చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. చెరువు అనేది ఊరికి అందం. చెరువులో నీరుంటే వ్యవసాయ రంగానికి కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది. వాటితో పాటు ఊళ్ళలో కూడా నీటి ఎద్దడి ఉండదు అని చెప్పడం జరిగింది. ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కింద నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ తరఫున ఈరోజు మనము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వచ్చి మన మండలంలో ఉన్న నీటి వనరుల గురించి, వాటి ప్రాధాన్యత, వాటిని బాగు చేసుకోవడం వంటి వాటిపైన ప్రజలకి అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, మన ముందు కార్యాచరణ ఏంటి అనేది మనము చర్చించుకోవడం జరిగింది.